నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. భీమవరంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే రామాంజనేయులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కన్యాకుమారి వద్ద సముద్రం ఒడ్డున గాజు వంతెన నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్. నెల్లూరులో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలియజేశారు. ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పనిచేస్తున్నారని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు చేయూతనందించేందుకు పెన్షన్ కూడా ఇస్తున్నామని తెలియజేశారు. ఏపీలో 64 లక్షల మందికి ఏడాదికి 32,000 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతాం. రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి. వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని, అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను చేయటమే కాదు, ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాము. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చున్నారు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా పోతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాడు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు, ఉగాదికి బస్సులు ఫ్రీ బస్సు చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా
ప్రజలు భారీగా తరలి రావడంతో ఎమ్మెల్యే అంజిబాబు ఓపికగా నిల్చుని అందరినీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయన నివాసం వద్ద భారీ కేకులు కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రజల ఆదరణ, అభిమానం మరువలేనిదని, ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానని అన్నారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నిత్యం ప్రజలతోనే ఉన్నానని, భవిష్యత్తులో ప్రజలకు మరింత అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, చేసే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించాలని, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు
నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి వేలాది మంది వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా మర్చిపోనని, వారిని నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించండి. ఈ 5 సంవత్సరాలు భీమవరాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి రాష్ట్రంలో మంచి జిల్లాగా తయారు చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని వినాయక రెసిడెన్సీ వాసులు ఐక్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో వర్గ విభేదాలు లేకుండా అన్ని పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగానే బుధవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా వినాయక గానామృతం ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి పండుగను తమ అపార్ట్మెంట్లో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. ఇలా తామంతా ఒక చోటుకు చేరి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్ తరాలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేపుతామని అన్నారు. అపార్ట్మెంట్ లో మేమందరం కలిపి సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఈ రోజు బుధవారం కావున వినాయకుడి గానామృతం చదువుకుని మధ్యాహ్నం భోజనాలు అన్ని అరేంజ్ చేసుకుని మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ భోగిపళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకుని సంక్రాంతి సంబరాలు పాల పొంగుళ్ళు అన్ని కలిపి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మా అపార్ట్మెంట్ లో అందరం కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఏ సెలబ్రేషన్స్ అయినా అన్ని కలిసి చేసుకుంటాం. అందరం ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్తాం. మాది వినాయక రెసిడెన్సీ అండి. మా వినాయక రెసిడెన్సీలో బుధవారం కావున వినాయకుని గానామృతం పెట్టుకున్నాము. సాయంత్రం భోగిపళ్ళు పేరెంట్కం చేసుకుంటున్నాము. ఇలాగే అన్ని పండుగల్ని సాంప్రదాయంగా చేసుకుంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాము. అందరూ సహకరిస్తారు ఇక్కడ మాకు. అన్ని కలిసికట్టుగా సంతోషంగా ముందుకు వెళ్తున్నాము. చాలా హ్యాపీగా సంతోషంగా అందరం జరుపుకుంటాం. ప్రతి పండుగని జరుపుకుంటాము. ఉగాది, అట్ల తద్ది, శ్రీరామనవమి, దసరా ఇలా అన్ని పండుగల్ని కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రజల ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు ఉండాలని, తెలుగు ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన పాలన అందుతుందని కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బెటల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.